Welcome to Competitive Exams Corner. Different indices low different కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తుంటాయి. సో దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత సో అనేది అండ్ ఆ డిఫరెంట్ ఇండిసెస్లో ఫస్ట్ ప్లేస్లో ఏది ఉంది, సెకండ్ ప్లేస్లో ఏది ఉంది, సో ఇలాంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఈ వీడియోలో నేను 14 మోస్ట్ ఇంపార్టెంట్ రీసెంట్గా రిలీజ్ అయిన డిఫరెంట్ ఇండిసెస్కి సంబంధించిన పేర్లేంటి అండ్ అందులో ఇండియా ర్యాంక్ ఎంతో నేను మీతో డిస్కస్ చేస్తాను. వాటికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాను. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ ఇండెక్స్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ 2020. సో దీంట్లో భాగంగా ఇండియా ర్యాంక్ నెంబర్ 3 అండ్ ఇందులో మొత్తం మీద మనకు 48 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఇండియా ర్యాంకు 3వ స్థానంలో ఉందన్నమాట. సో ఇట్ ఈస్ ద మోస్ట్ కన్వీనియంట్ ప్లేస్. సో ఇండియా ఎకానమీ పరంగా ఇది చాలా చాలా కన్వీనియంట్ ప్లేస్ అనమాట. సో ఇది గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్ 2020 అండ్ ఈ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది చైనా, సెకండ్ ప్లేస్లో ఉన్నది USA అమెరికా. నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ ఇండెక్స్ చూడండి, ఏషియా పవర్ ఇండెక్స్. ఏషియా పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంకు 4th అనమాట. సో ఇందాక నేను చెప్పిన గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ రిస్క్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 3, ఏషియా పవర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ నెంబర్ 4 అండ్ దీంట్లో మొత్తం 26 కంట్రీస్కి వాళ్ళు సర్వే చేశారు. 26 కంట్రీస్కి గాను ఇండియా ర్యాంక్ నెంబర్ 4గా వచ్చింది అండ్ ఈ 4th ప్లేస్ రావడానికి ఇండియా స్కోర్ చేసిన పాయింట్స్ 39.7 అవుట్ ఆఫ్ 100 పాయింట్స్. సో అండ్ ఈ ఏషియా పవర్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది యుఎస్ఏ స్కోర్ చేసిన పాయింట్స్ 81.6. So this is about the second important index. Next, third, India ranks 8th in the 2020 Global Terrorism Index. So ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భాగంగా ఇండియా 8th ప్లేస్ని సంపాదించింది. సో 8th పొజిషన్. సో ఇది గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2020 బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్. సో IEP. సో వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రిపోర్ట్ని వాళ్ళు తయారు చేస్తారనమాట. సో ఇందులో ఇండియా ర్యాంక్ నెంబర్ 8. సో ఇరాక్ ర్యాంక్డ్ సెకండ్ ప్లేస్ వేరాజ్ ద నైజీరియా ప్లేస్ ఎట్ ద థర్డ్ పొజిషన్ యాజ్ అఫెక్టెడ్ డ్యూ టు ద టెర్రరిజం. సో ఇరాక్ సెకండ్ ప్లేస్లో ఉంటే నైజీరియా థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట. నెక్స్ట్, ఫాలోయింగ్ ఆర్ ద కంట్రీస్ విచ్ ఆర్ ద లీస్ట్ అఫెక్టెడ్ డ్యూ టు టెర్రరిజం. అయితే కింద నేను చెప్పబోయే కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి టెర్రరిజంకు చాలా చాలా రేర్గా అఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఒకటి ఖతర్, అది 133rd పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్, అది కూడా 134th పొజిషన్లో ఉంది. అరౌండ్ 29 కంట్రీస్ హ్యావ్ సెక్యూర్డ్ 135th ర్యాంక్ విత్ ఎ స్కోర్ ఆఫ్ 0 టెర్రరిజం. దాదాపు 29 కంట్రీస్ 135th ర్యాంక్లో ఉన్నాయి. సో ఆ 29 కంట్రీస్లో కూడా టెర్రరిజం అన్నది 0లో ఉందన్నమాట. బట్ ఇండియా ర్యాంక్ ఈజ్ నెంబర్ 8. సో కొంచెం టెర్రరిజం అన్నది ఇండియాలో ఎక్కువగానే ఉంది, అంటే వాళ్ళ అటాక్స్ అన్నవి ఇండియా మీద ఎక్కువ ఉంటున్నాయి. నెక్స్ట్, 4th ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, ఇండియా ర్యాంక్డ్ 3rd పొజిషన్ యాజ్ పర్ ద 2020 నేచర్ ఇండెక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాంట్లో భాగంగా ఇండియా నెంబర్ 3rd పొజిషన్ని కైవసం చేసుకుంది. ఇండియా హ్యాస్ బీన్ ద ర్యాంక్డ్ 3rd పొజిషన్ యాజ్ పర్ ద నేచర్ ఇండెక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలీజ్డ్ బై నేచర్ రీసెర్చ్ వాళ్ళు ప్రిపేర్ చేసిన రిపోర్ట్ పేరు నేచర్ ఇండెక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2020 అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. చైనా ఈ రిపోర్ట్లో నెంబర్ 1 పొజిషన్ని ఆక్యుపై చేసింది అండ్ USA సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ ఇండియా హ్యాస్ సెక్యూర్ ద 3rd పొజిషన్ అమాంగ్ ద 25 కంట్రీస్. 25 కంట్రీస్ ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఇండియా ర్యాంక్ నెంబర్ 3 అండ్ ఫర్ పబ్లిషింగ్ 91,563 AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ద 2015 to 19, 2015 నుంచి 19 వరకు ఆ 5 ఇయర్స్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్ వచ్చినది వాళ్ళకి చేతికి అందింది 91,563 అప్లికేషన్స్. సో దాంట్లో భాగంగా ఇండియా 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్, 5th ఇంపార్టెంట్ ఇండెక్స్ ఏషియా పసిఫిక్ పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్. ఇందులో ఇండియా ర్యాంకు నెంబర్ 10. సో ఇది ప్రిపేర్ చేసింది మనకు ఏషియా పర్సనలైజ్డ్ హెల్త్ ఇండెక్స్ అండి. అండ్ ఇందులో ఇండియా 10వ ప్లేస్లో ఉంది ఏషియా పసిఫిక్ రీజియన్లో భాగంగా. ఇందులో ఫస్ట్ ప్లేస్ని ఆక్యుపై చేసింది సింగపూర్ అమాంగ్ ద ఆల్ రీజియన్స్.
నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. తైవాన్ అండ్ జపాన్ ఆర్ ద సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ రెస్పెక్టివ్లీ. ఫస్ట్ సింగపూర్, నెక్స్ట్ తైవాన్, మూడో ప్లేస్ జపాన్ కొనసాగుతున్నాయి. ద క్యాల్కులేషన్స్ వాజ్ డన్ ఆన్ ద 4 బేసిస్ సచ్ యాజ్ పాలసీ కాంటెక్స్ట్, హెల్త్ ఇన్ఫర్మేషన్, పర్సనలైజ్డ్ టెక్నాలజీస్ అండ్ ద హెల్త్ సర్వీసెస్. సో పాలసీకి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలు కానీ, నెక్స్ట్ వాళ్ళకి సంబంధించిన ఆరోగ్యం ముఖ్యమైన సమాచారం కానీ, పర్సనలైజ్డ్ టెక్నాలజీస్ అంటే ఎవరెవరు ఎటువంటి టెక్నాలజీ హెల్త్ పరంగా వాడుతున్నారు అనే విషయం కానీ, నెక్స్ట్ హెల్త్ సర్వీసెస్ అంటే ఆరోగ్య సంబంధించిన వాళ్ళ సేవలు ఎలా చేస్తున్నారు. సో ఈ 4 విషయాల్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఇండియా ర్యాంకు నంబర్ 10. నెక్స్ట్ 6th ఇండెక్స్ చూడండి. యాన్యువల్ 2021 యాన్యువల్ గ్లోబల్ CEO సర్వే. సో ఇందులో ఇండియా ర్యాంక్ నెంబర్ 5. అండ్ ఈ 2021 యాన్యువల్ గ్లోబల్ CEO సర్వేని ప్రిపేర్ చేసింది ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్, PwC అంటారు మామూలుగా. చాలా పాపులర్ కంపెనీ ఇది. ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ కంపెనీ ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేసింది. సో ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. ఇండియా ర్యాంక్ 5th యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్ ఇన్ ద వరల్డ్. సో చాలా మోస్ట్ బ్యూటిఫుల్ డెస్టినేషన్స్లో భాగంగా ఇండియా 5th ర్యాంక్ని కైవసం చేసుకుంది. ద USA హ్యాస్ సెక్యూర్డ్ ద ఫస్ట్ ప్లేస్, సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ ఆర్ ర్యాంక్డ్ బై చైనా అండ్ జర్మనీ. సో USA, చైనా, నెక్స్ట్ జర్మనీ. సో ఈ 3 కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసెస్లో కంటిన్యూ అవుతున్నాయి. సో అమెరికా ఈజ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, నెక్స్ట్ చైనా ఈజ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ అండ్ ద జర్మనీ ఈజ్ ఇన్ ద థర్డ్ ప్లేస్ కొనసాగుతున్నాయి అన్నమాట. సో ఇది మనకు యాన్యువల్ గ్లోబల్ CEO సర్వే 2021కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. 7th ఇన్ఫర్మేషన్ చూడండి. ఇండియా ర్యాంక్స్ 12th ఇన్ ద 2020 నేచర్ ఇండెక్స్. నేచర్ ఇండెక్స్లో భాగంగా ఇండియా 12వ ర్యాంక్ని కైవసం చేసుకుంది. సో అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ గ్లోబల్లీ వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. యాజ్ పర్ ద సర్వే ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్స్ ఆర్ ద ర్యాంక్డ్ బై ద చైనా, USA అండ్ జర్మనీ. సో సేమ్ ఇంతకు ముందులాగే USA ఈజ్ ఇన్ ద సెకండ్ స్పాట్ అండ్ ద జర్మనీ ఈజ్ ఇన్ ద థర్డ్ స్పాట్ అండ్ ద చైనా ఈజ్ ఇన్ ద ఫస్ట్ స్పాట్. ఇది 7th ఇండెక్స్ అనమాట. 8th పాయింట్ చూడండి. గ్లోబల్ స్కిల్ ఇండెక్స్ 2020. ఇందులో ఇండియా ర్యాంక్ నెంబర్ 51. సో which is released by the largest online learning platform in the world named Coursera. So Coursera అనే ఒక ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ చాలా పాపులర్ ప్లాట్ఫామ్. సో వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు, గ్లోబల్ స్కిల్ ఇండెక్స్ 2020 అని చెప్పి. దాంట్లో ఇండియా 51st ర్యాంక్లో ఉందన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. So India has positioned 51st in the terms of data science domain scenario. సో దానిలో భాగంగా ఇండియా 51st పొజిషన్ని ఆక్యుపై చేసింది. 8th బిట్ చూడండి. ఇండియా ర్యాంక్డ్ 51st పొజిషన్, సారీ 9th. ఇండియా ర్యాంక్స్ 16th ఇన్ ద ఎమర్జింగ్ ఎకానమీస్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2020. సో ద ఎమర్జింగ్ ఎకానమీస్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2020లో భాగంగా ఇండియా 16th ర్యాంకింగ్ కైవసం చేసుకుంది. ఇందులో మొత్తం 533 యూనివర్సిటీస్ పోటీ పడగా ఇండియా 16th పొజిషన్ని కైవసం చేసుకుంది. నెక్స్ట్ 10వ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇండియా ర్యాంక్డ్ 85th ఇన్ ద స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020. సో స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020లో భాగంగా ఇండియా 85వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అండ్ విచ్ వాజ్ రిలీజ్డ్ బై ద ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. వారు దీన్ని ప్రిపేర్ చేశారనమాట, రిలీజ్ చేశారు. The survey shows the development availability of technologies in cities. Certainly Hyderabad from India positioned 85th among all the Indian cities. సో మనకు ఆ ఊరు అభివృద్ధి ఎలా ఉంది అండ్ ఆ ఊరిలో టెక్నాలజీ ఎంత వరకు అవైలబుల్లో ఉంది సో అనే 2 విషయాల మీద వాళ్ళు రిపోర్ట్ని ప్రిపేర్ చేశారు. సో ఇండియాలో చాలా మనకు స్మార్ట్ సిటీస్ ఉన్నాయి, మెట్రో సిటీస్ ఉన్నాయి. అన్నిట్లో భాగంగా అన్ని పోటీ పడగా హైదరాబాద్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ సిటీ మాత్రము 85వ సిటీగా ఉందన్నమాట. నెక్స్ట్ 11th బిట్ అండి. ఇండియా ర్యాంక్డ్ 94th ఇన్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఆఫ్
2020. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా 94th స్పాట్ని కైవసం చేసుకుంది. సో మొత్తం దీంట్లో 107 కంట్రీస్ పోటీ పడగా ఇండియా ర్యాంక్ 94 అనమాట. సో ఇండియా స్కోర్ ఎంత అంటే 27.2. నెక్స్ట్, ఇండియా ఈజ్ అండర్ ద సీరియస్ కేటగిరీ. అండ్ సో చాలా సీరియస్ కేటగిరీలో ఇండియా ఉంది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారంగా. ద నైబర్ కంట్రీస్ ఆఫ్ ఇండియా సచ్ యాజ్ బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ ఆర్ ఆల్సో ఇన్ సీరియస్ కేటగిరీ బై ర్యాంకింగ్ 75th, 78th and 88th రెస్పెక్టివ్లీ. సో మన ఇది నైబరింగ్ కంట్రీస్ అంటే మన ఇండియా చుట్టుపక్కల కంట్రీస్ అయిన బంగ్లాదేశ్ కానీ, మయన్మార్ కానీ, పాకిస్తాన్ కానీ, సో ఇవి కూడా సీరియస్ కేటగిరీలోనే ఉన్నాయి. సో వాటి ర్యాంక్స్ కూడా బంగ్లాదేశ్ 75th ఉండగా, మయన్మార్ 78th ఉండగా, పాకిస్తాన్ 88th పొజిషన్స్లో ఉన్నాయి. నెక్స్ట్ 12th బిట్ చూడండి. ఇండియా ర్యాంక్ 12th ఇన్ ద 2021 బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్. సో బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్లో భాగంగా ఇండియా 12వ స్థానాన్ని కైవసం చేసుకుంది. సో 12వ స్థానంలో నిలిచింది రిలయన్స్ ఓనర్ ముఖేష్ అంబానీ అనమాట. సో ఆయన 12th రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ కేటగిరీలో ఆయన 12th స్పాట్లో ఉన్నారు. అన్డౌటెడ్లీ ఎలోన్ మాస్క్ హ్యాస్ ర్యాంక్డ్ ద ఫస్ట్, వేర్ హ్యాస్ ద సెకండ్ పొజిషన్ సెక్యూర్డ్ బై బిల్ గేట్స్ విత్ నెట్ వర్త్ ఆఫ్ $170 billion and $132 billion. సో ఎలోన్ మాస్క్ ఆయన $170 billion ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉంటే $132 billion మనకు బిల్ గేట్స్ గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ద నెట్ వర్త్ ఆఫ్ ముఖేష్ అంబానీ హ్యాస్ ఫాలన్ ఫ్రమ్ $90 billion to $76.7 billion in 2020. సో మనకు లాక్డౌన్ కానీ మిగిలిన విషయాల వల్ల $90 billion నుంచి $76.7 billion ముఖేష్ అంబానీ గారి నెట్ వర్త్ అనేది పడిపోయిందనమాట. సో అందుకే ఆయన ర్యాంక్ కూడా 12th ప్లేస్కి వెళ్ళింది. నెక్స్ట్ 13వ చూడండి. 2020 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్. సో 2020 గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్లో భాగంగా ఇండియా ర్యాంక్ నెంబర్ 4th స్పాట్ అనమాట. ద పర్పస్ ఆఫ్ దిస్ సర్వే ఈజ్ టు ర్యాంక్ అకార్డింగ్ టు ద మిలిటరీ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ కంట్రీ. ద రేటింగ్ క్యాలిక్యులేషన్స్ were done on the basis of 50 elements. So India is positioned 4th among the 138 countries. Meanwhile, Russia has taken the rank first and the China second. So ఈ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఏంటంటే మనకు ఒక కంట్రీకి సంబంధించిన మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంత ఉంది, వాళ్ళ ఆర్మీ ఎంత కెపాసిటీతో పోరాడగలుగుతుంది అనే విషయం మీద వాళ్ళు దీన్ని ప్రిపేర్ చేశారనమాట. అయితే వాళ్ళు ఈ రిపోర్ట్ని 50 ఎలిమెంట్స్ అంటే 50 ఎలిమెంట్స్ని వాళ్ళు ప్రాతిపదికగా తీసుకొని రిపోర్ట్ని ప్రిపేర్ చేశారు. సో అన్నిట్లో భాగంగా ఇండియా 138 కంట్రీస్లో దాదాపు 4th స్పాట్ని ఆక్యుపై చేసింది. సో అయితే ఈ రిపోర్ట్లో నెంబర్ 1 స్పాట్లో ఉన్నది రష్యా, సెకండ్ స్పాట్లో ఉన్నది చైనా. 14th బిట్ చూడండి. ఇండియా ర్యాంక్స్ 4th ఇన్ ద 2021 అల్టిమేట్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండెక్స్. సో అల్టిమేట్ మిలిటరీ స్ట్రెంగ్త్ ఇండెక్స్ 2020లో భాగంగా ఇండియా 4th స్పాట్లో ఉందన్నమాట. సో ఈ సర్వేని రిలీజ్ చేసింది డిఫెన్స్ వెబ్సైట్ మిలిటరీ డైరెక్ట్. సో వాళ్ళు ఈ సర్వేని రిలీజ్ చేశారనమాట. వేరేజ్ చైనా, యుఎస్ఏ, రష్యా హ్యావ్ ర్యాంక్డ్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ రెస్పెక్టివ్లీ. సో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది, యుఎస్ఏ ఈజ్ ఇన్ ద సెకండ్ స్పాట్, రష్యా ఈజ్ ఇన్ ద థర్డ్ స్పాట్ అనమాట ఈ ఇండెక్స్లో. అండ్ ఇండియా హ్యాస్ ఎర్న్డ్ 61 scores ఆఫ్టర్ మెజరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ టు ద ర్యాంక్ 4th. సో మొత్తం 60 పాయింట్లకు గాను ఇండియా 61 పాయింట్లు సాధించి ఇండియా 4th ర్యాంక్లో ఉందన్నమాట ప్రజెంట్. సో దీస్ ఆర్ ద 14 ఇంపార్టెంట్ ఇండిసెస్. అండ్ మనకు చాలా చాలా ముఖ్యమండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. జస్ట్ మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ కాకపోయినా ఇండియా ర్యాంక్స్ మాత్రమైనా సరే మీరు నేర్చుకోండి. ఇండియా ర్యాంక్స్తో పాటుగా ఆ రిపోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో ఏది ఉంది అనేది కూడా మీరు ఆలోచించండి. సో మీకు చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.